ఏమి అంత ఉప్పు వేసినావు? యా దాంట్లోకి వేసిన ఉప్పు? మళ్ళీ ఏమైనా వీడియో ఏమైనా పెట్టినావా? సాల్ట్ ప్రాంక్ అన్న హస్బెండ్ అని. నేను ఏమని మొత్తుకోలే నాన్న, నేను అస్సలు నేను వేయలేదమ్మా అంటా అంటే. అందరికీ నమస్కారం. ఆఫీస్కి రెడీ అవుతున్నా. సింధి మీద ఒక సీరియస్ ప్రాంక్ చేయబోతున్నా. అసలు అనుకునేది సింధు ఏం చేయబోతున్నాను మీరు చూడండి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. చెల్లో టైం అవుతుంది, ఫుడ్ పెట్టు. చెల్లో నేనా టైం అవుతుంది బంగారు, ఫుడ్ పెడితే తినేసి వెళ్తానన్నా నేను. దప్పటమ్మా దిగు బుజ్జులు, నువ్వు దిగు, నాన్న తింటాడు. నీకు వద్దురా, ఏమొద్దు, జరుగు, పక్కకు జరుగు. నువ్వు తినమ్మా, నువ్వు ఫస్ట్ తిను. సింధు ఏమి ఏమి అంత ఉప్పు వేసినావు? యా దాంట్లోకి వేసిన ఉప్పు? సాల్ట్లో. సాల్ట్ లేకేంది ఉప్పు? చట్నీలో. అయ్యయ్యో, చేయి జారేమన్నా పడిందేమో నాన్న. అది కూడా అట్లే ఉందా? కళ్ళు రుచుకో. చూడండి, ఏమన్నా ఇంత సాల్ట్ వేస్తారా ఎవరన్నా? సాల్ట్ ఏమన్నా చేయి జారి ఎక్కువ పడిందేమో నాన్న. ఎక్కువ పడిన టేస్ట్ చేసే కదా చూడాలా. టైం ఏందని టేస్ట్ చేయలేదు నేను. ఏంది టైం అవుతుంది సింధు? సరే ఉండు, అది ప్లేట్ క్లీన్ చేసి ఇస్తాను. వేరే అవసరం లే, ఆఫీస్ పోతాను తెలుసు కదా. నీ మళ్ళా ఇంకోటి పెట్టి చట్నీ పెట్టి నాకు సేమ్ ఎట్లా చట్నీలో తింటా నేను. సరేలే నాన్న, చట్నీ క్లీన్ చేసి ఇస్తాను. ఏందో నాన్న, మళ్ళీ ఏమైనా వీడియో ఏమైనా పెట్టినావా? సాల్ట్ ప్రాంక్ అన్న హస్బెండ్ అని. సాల్ట్ ప్రాంక్ అన్న హస్బెండ్ అని పెట్టింటావు నువ్వు. అది కూడా నేను పెట్టలేదమ్మా. ఏంది పెట్టలేదమ్మా? మళ్ళీ ఎట్లా సాల్ట్ వచ్చింది? ఇంత సాల్ట్ వేస్తారా? చేయి జారి కూడా ఇంత సాల్ట్ వేస్తారా ఎవరైనా? నాన్న అప్పుడప్పుడు ఎక్కువ అవుతా ఉంటుందిలేమ్మా. ఏమి ఇప్పుడు అది తీసేసి, ఇప్పుడు ఇంత వేస్తే చాలు, ఇంకా కొంచెం ఎక్కువ అయితే చాలు. ఇంత వేస్తారా ఎవరైనా? ఇంత వేస్తారా ఎవరైనా? తిని చూడు, ఇది ఏమన్నా చేయి జారింటూ ఉందా? మళ్ళీ ఏమన్నా తింటే చెల్లో ఇది ప్రాంక్, ఇట్స్ ప్రాంక్ అంటావు. ఎక్కడ వీడియో ఏమన్నా పెట్టినావా ఎక్కడైనా? ఏ దాంట్లో ఆడాలో ఆ దాంట్లో ఆడాలా సింధు. నిజంగా పెట్టలేదమ్మా. నేను ఉప్పు అదే పనిగా వేసి అట్లా చేయలేదమ్మా. నువ్వు ఆఫీస్ పోయే టైం నేను ఇక్కడ ఇట్లా చేస్తానా? ఇప్పుడు అదే అంటున్నా, నేను ఆఫీస్ పోయే టైం తెలుసు నీకు. ఇట్లంతా ఆడుకునే టైమా నాకు? ఎప్పుడు చూసిన ప్రతి దాంట్లో ఆటలు నీకు.
ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మా నిజంగా నేను అట్లా ఆడలేదు లాస్ట్ నాన్న. అట్లానే బ్రెడ్ లో చిల్లి పెట్టినావు, ఇట్లా ఇప్పుడు ఏమన్నా సాల్ట్ పెట్టింటావు నువ్వు. నాన్న అది నువ్వు ఆఫీస్ చలో నుంచి వచ్చి అదే అంటున్నాను, ఆఫీస్ పోయే టైం మార్నింగ్ 9:30 అయింది, నేను 10 గంట ఆఫీస్ ఉండాలి, ఇట్లా కూర్చొని ఆడుకునే టైమా? సారీలే ఏంటి సారీ సింధు, ఇప్పుడు ఎట్లా తింటా నేను? సరే అది క్లీన్ చేసేస్తా, నేను ఇది మళ్ళీ చట్నీ వేరే చట్నీ చేసుకొని వస్తా. 5 నిమిషాలు ఇవ్వు టైం. చల్లో 5 నిమిషాలు కాదు నాన్న, నువ్వు అక్కడ ఒక చేసేటప్పుడే అక్కడ టేస్ట్ చేసిన కదా అక్కడ పెట్టాలా నువ్వు. నార్మల్గా కరెక్ట్గా ఉంటుంది అనుకొని తెచ్చినాను నాన్న. నువ్వు ఎందుకు ఇప్పుడు అంత ఏంది సీరియస్ సింధు నార్మల్? అవుతావు? చలో సీరియస్ కాదు నాన్న, ఇదే నువ్వు ఈవినింగ్ చేసింటే ఏమన్నా అట్లా నేను వచ్చిన తర్వాత చేస్తే నాన్న weekend ఇది చేస్తే ప్రాంక్ ఓకే. కాదమ్మా, నేను చేస్తాను ఇది. నువ్వు ఎందుకు ప్రాంక్ అనుకుంటాను? ఎందుకు ఈవినింగ్ చేసింటే అంటావు? నేనేం ప్రాంక్ పెట్టలేదు, నేను అసలు నువ్వు చేయలేదు. చేసే ప్రతిదాని అట్లనే ఉంటుంది. ఇప్పుడు నాకు పౌడర్ వేస్తావు, మళ్ళీ నాకు వీడియో తీస్తావు, మళ్ళీ అక్కడ బ్రెడ్లో సిల్లీ చేస్తావు, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నావు. నిజంగా నేను వేయలేదు నాన్న. ఉండు నేను- క్లీన్ చేసుకొని వస్తాను. అవసరం లేదు సింధు, ఉత్త సెమెతో తింటా నేను. సో పొడి అన్న తెస్తాను, ఉండు ఉండు పొడి తెస్తా. ఏం సేమియా కూడా? సేమ్ అనుకున్నానా? సేమియాలు ఎందుకు ఉంటుందమ్మా ఉప్పు? ఏం లేదమ్మా సేమియాలు ఉప్పు. అన్నా కొంచెం తీసుకుంటారా, టేస్ట్ చేస్తానన్నా. అది ఎట్లా నాది మాత్రం వచ్చింది, తిని చూడు. ఏనన్నా తమాషానా నీకు? తిను, ఎట్లా వచ్చింది దీంట్లో? అమ్మా నువ్వు చట్నీ కలుపుకొని ఉండేదమ్మా, అది అందుకు అట్లా కనపడుతుంది. ఇంకా నేనే అబద్ధం చెప్తున్నానా? తిని చూడు, నాకు మాత్రం ఎట్లా వస్తుంది సేమియాలో ఉప్పు? అన్నా ఏ దాంట్లో తమాషా చేయాలో ఏ దాంట్లో తమాషా ఉండమ్మా చేయాలి. చెల్లో ఎందుకు లేచిపోతా నువ్వు? అలా వేసిపోకుండా నాకు టైం అవుతుంది, నేను బయట తినకుండా నేను వద్దు నాకు. చెల్లో సరే ఇదమ్మా పాప దాంట్లో లేదు, అదన్నా తిందురా. నువ్వు చెయ్యి, ప్రాంక్ చెయ్యి, నేను వద్దనట్లా, కానీ ఏ దాంట్లో చేయాలో ఆ దాంట్లో చేయాలా. ప్రతి నాన్న, నేను దాంట్లో పెట్టే ప్రాంక్ చేయలేదమ్మా, నేను ప్రాంక్ చేయలేదు. ఎందుకు చేస్తాను తినేటప్పుడు? అది మార్నింగ్ ఆఫీస్ పోయే టైంలో. మరి ఎట్లా నాది మాట అంత సాల్ట్ వచ్చింది నాన్న? నాకేం తెలుసు నాన్న. ఇప్పుడు నువ్వే చేసుకుని ఏమన్నా ప్రాంక్ చేస్తానావా ఏమన్నా? పాప ప్లేట్లో లేదు, నీ దాంట్లో ఎట్లా ఉంటుంది నాన్న? నేను తమాషా చేస్తున్నావా? నీకు తెలుసు నేను ఆఫీస్ పోయే టైంలో ఇదంతా ప్రాంక్ చేసే టైమా నాకు? ఇదే ఈవినింగ్లో చేస్తా ఓకే నేను ఒప్పుకుంటా, వీకెండ్లో చేస్తా ఓకే ఒప్పుకుంటా, ఇట్లా ఆఫీస్ పోయే టైంలో కూడా ప్రాంక్ ఏంటన్నా నీకు? నువ్వు ఒకటి చెప్పు, పాప దాంట్లో సాల్ట్ లేదు, ఎట్లా నా దాంట్లో మాత్రం సాల్ట్ వచ్చింది? నేను అదే అమ్మ అడుగుతాండేది, నేను ఎందుకు వేసుకొని వస్తాను? నేను ఏంది నిజంగా దయ్యం ఏమైనా వేస్తుందా మళ్ళీ నేను వేస్తానంటావా నువ్వు? నేను వేయలేదమ్మా, నేను వేయలేదు. మరి నేను వేసినానా? మళ్ళీ ఎట్లా వస్తుందమ్మా సాల్ట్ దాంట్లో ఒక్కటే? సరేలేనా, నా కూర్చో, వేరే నాకు ప్లేట్ వద్దు నాన్న, వస్తాను. వద్దు నాన్న, నేను చెప్పేది విను, నాకు వద్దు. వేరేది ఉందమ్మా సేమియా, ఇది నేను తినుకుంటానులే. వద్దు నాకు ఉత్త కాఫీ నువ్వు ఎగ్ మాత్రమే తిను, ఎగ్ తిను, అట్లీస్ట్ అన్న ఎగ్ తిను. నాకు అది కూడా వద్దు. ఎందుకు నాన్న అంత సీరియస్ అవుతావు నువ్వు? సింధు నాకు ఉత్త కాఫీ ఇయ్యి నాన్న. అమ్మా నువ్వు సింధు. కాఫీ లేదు నాన్న, ఫిల్టర్ వేయలేదు నేను. అదే కాఫీ లేదు, దాంట్లో సాల్ట్ ఎక్కువ ఉంది, ఇంకా ఫుడ్ లేదు, నేను ఏమి అడిగినా లేదు. ఫిల్టర్ వేయలేదమ్మా. పోనా అన్ని దాంట్లో ఉండమ్మా, ఎగ్ నచ్చగొడతావు. తెచ్చిస్తా నాకు తిను. వద్దు, ఎగ్ కూడా వద్దమ్మా, దాంట్లో ఏమైనా వేసింటావు నువ్వు ఎగ్లో. ఇదో ఎగ్ తిను, పోనీ ఎగ్ అన్న తిను. దీంట్లో ఏమైనా వేసినావా? టూ మచ్ రే, టూ మచ్. ఏందమ్మా అట్లా అంటాను? ఎందుకు వేస్తానా నేను పోయి ఎగ్లో కూడా ఏమన్నా? లే బుజ్జులే, ఇది ఆయిల్, పొడి ఆయిల్ తెచ్చినాను, తిను. ఏంటో నాన్న నువ్వు చేసేదంతా నాకు నచ్చలే. చూద్దు. ఓకే ఏ దాంట్లో చేయాలా ఆ దాంట్లో చేయాలా, మళ్ళీ తినే దాంట్లో కూడా సాల్ట్ ప్రాంక్? నానా నేను నిజంగా చేయలేదమ్మా, పాప సాల్ట్ ప్రాంక్ ఏం ప్రాంకే చేయలేదమ్మా నేను. మరి నేను చేస్తున్నానా? ఎట్లా కనపడుతున్నా సింధు నీకు? ఎప్పుడైనా నేను ఇట్లా గొడవ పెట్టుకుంటున్నానే? నేను ఆఫీస్ పోయే టైం అయింది, నాకు
ఫుడ్ పెట్టమంటే దాంట్లో సాల్ట్ వేసి తింటావు. నేను ఏమని మొత్తుకోలే నాన్న, నేను అస్సలు నేను వేయలేదమ్మా అంటా అంటే వీడు మనిషి పశువా? ఇంకా నేనేమని చెప్పాలా నీకు అర్థం కావడం, నేను వేయలేదు నాన్న. నువ్వు వేయలేదు అని వేరే వేసి ఉంటావు. నేను వేసిన్నానా? నేను అన్నానా? ఇంకా చెప్పు, నువ్వే వేసింటావు అని చెప్పు. అది కూడా నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అది వేరే గిన్నెలో ఇంకొంచెం ముందు ఉండు. ఏంది మాట్లాడకు నువ్వు. నువ్వు చెప్పింది ఏందో ఎవరన్నా వింటే నేనే వేసింటాను, నేనే ప్రాంక్ చేస్తాను అనుకుంటారు. అయ్యో ఇప్పుడు ప్రాంక్కి అసలు నేనేం చేయలేదమ్మా. మరి నువ్వు చెప్పేది ఏంటి? నేనేలే అంటే నేనేస్తానా? చట్నీలో ఏమన్నా కొంచెం ఎక్కువ వేయండొచ్చేమో కానీ నేను అదే పనికి అయితే వేయలేదు నాన్న. నువ్వు వేయలే, మరి నేను వేసినానా? నేను వేసినావా అనలేదమ్మా. నువ్వు చెప్పేది అట్లనే ఉండు, నా మీద డౌట్ పెట్టినట్టు ఉంటుంది. అట్లా కాదమ్మా, నువ్వు అనుకుంటానో నన్ను వాంటెడ్గా నేనేమన్నా వేసి నీకు ప్రాంక్ చేస్తానని అనుకుంటానేమో. నేను వాంటెడ్గా వేయలేదు, ఏమన్నా కొంచెం ఎక్కువ పడిండొచ్చు తప్ప అదే పనికి అయితే నేను వేయలేదు అంటాను. నాకు అర్థం కాలే. నేనేలే అంటున్నావు. నేను వేస్తున్నానా ఏమన్నా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నేనే వేసిన. హ్యాపీనా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నేను అనలేదమ్మా, నువ్వే నువ్వు వేసినావు. చెప్పేది అట్లనే అర్థమవుతుంది. సరేలే నాన్న, నాదే తప్పేంది, వదిలేసి. నాదే తప్పులే. నీది తప్పు కాదు, నాదే తప్పు. ఎందుకంటే నేను వేసినా కదా, అదే కదా నేను వేసినాను. నేను అన్నానమ్మా నువ్వు వేసినావని. నేనంటా అమ్మా, నేనే వేసిన. హ్యాపీనా? సరే ఎక్కువైంది, సారీ తప్పైందనే కదా చెప్తా. నన్ను అంత సీరియస్ ఎందుకు అవుతానవు నాన్న? ఆకలిగా ఉండేప్పుడు తెలిసి వచ్చింది నీకు. మిత్తికి ఏమో కారం వేసినావు, నాకేమో సాల్ట్ వేసినావు, నీకేమి స్వీట్ వేసుకున్నావా? ఏందమ్మా నువ్వు అట్లా మాట్లాడుతున్నా? పాప పొడి అని అడిగితే పొడితో పెట్టినందుకు కారం అంటా అండేది. మళ్ళీ నువ్వు స్వీట్ ఏమంటాను? వేసుకున్నావా అంటే మీకు అంత ఘోరంగా ఫుడ్ పెట్టి నేను బాగా తిని బలుస్తానా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? చెప్తాంది ఏందో, నాకు పని పాట లేకుంటే నేనే ఇదంతా చేసినట్టు, నువ్వు అక్కడ పోయేటప్పుడు ఇట్లా సాల్ట్ ఇట్లా సైడ్కి వేసుకొని ఇట్లా పక్కన పెట్టినట్టు చెప్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వే వేసి ఇప్పుడు ఇదంతా చేస్తావు. ఏందమ్మా నువ్వు తినే టైంలో ఇది చేస్తావు? వదిలే నాన్న. ఊరికే ఆఫీస్ పోయే టైంలో నువ్వు కూడా పొద్దున్న నుంచి ఇది చేస్తానావే అని చెప్పి స్కూల్ లేదు కాబట్టి తొందరగా లేరైనా అందుకు చేసిన. ఊరికేలే అసలు లైట్గా పెట్టినా, ఎక్కడ పెట్టినా అది మాత్రం నీకు తినిపించిన. ఇప్పుడు ఈ చట్నీ అంతా చట్నీ నువ్వైతే ఇంకా వేరే ఆప్షన్ లేవు. చట్నీలకు మొత్తం వేసేసినావా? అంటే రియాలిటీగా ఉండాలని ఓవర్ యాక్టింగ్ చేసిన. ఏం పనులమ్మా చేసేది నువ్వు పొద్దున్నే. నాకు అసలు కొంచెం సేపు ఇదా ఏంది ఇట్లా సీరియస్ అవుతున్నాడు అని. సీరియస్ అయ్యి ఏడ్చుకొని వెళ్ళిపోయింటావా? సరేందా, ఎగ్గు తిను. నాకు వద్దులే నాయన, నువ్వు తిను. లడ్డు కావాలా నాన్న? లడ్డు తిను నాన్న. వద్దులే తిను. అది కరెక్ట్గా ఆఫీసు పోయే ముందర ఏదో చేసి పెడతారని పోయి దీంట్లో పోయి అంతగా సీరియస్ అయితే నాకు ఎట్లుంటుంది? లేదు ఊరికే. ఏంది ఊరికే అమ్మా?